హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు అందరూ బాగున్నారా అండి? ఈరోజు మన రెసిపీ స్వీట్ చట్నీ. ముందుగా 100 గ్రాముల చింతపండుని కొద్దిగా వేడి నీటిలోని ఒక 5 నిమిషాలు నానబెట్టామంటే చక్కగా మెత్తగా గుజ్జు వచ్చేస్తుంది. ఈ విధంగా బాగా కలిపి చింతపండు రసాన్ని తీసి ఒక బౌల్లో రెడీగా పక్కన పెట్టుకోవాలి. స్వీట్ చట్నీకి మెయిన్ చింతపండు రసమే కదండి. అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలిపి కార్న్ఫ్లోర్ని కూడా రెడీగా పెట్టేసుకున్నామంటే స్వీట్ చట్నీని మనం 5 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గరిటెడు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ముందుగా 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మనం పౌడర్ కంటే ఇలా ధనియాలు, జీలకర్ర, సోంపుని వేసి తాలింపు పెట్టామంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. స్వీట్ చట్నీలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 50 గ్రాముల పంచదార, ఒక 20 గ్రాముల బెల్లాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కారం వేసిన తర్వాత బాగా కలిపేసి కొద్దిగా మరగనివ్వాలి. కొద్దిగా బబుల్స్ స్టార్ట్ అయిపోయాయి చూడండి. అప్పుడే చాలా తొందరగా 5 నిమిషాల్లో మనం స్వీట్ చట్నీని ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసాం. సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని యాడ్ చేసేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపేసామంటే చిక్కగా మన స్వీట్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇది మనం చాట్ బండి దగ్గర తినే స్వీట్ చట్నీ టేస్ట్ వచ్చేస్తుంది. ఈ విధంగా కార్న్ఫ్లోర్ వేయటం వలన పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం బయట తినేటప్పుడు సమోసా, దహీపూరి అవి తినేటప్పుడు ఇచ్చే స్వీట్ చట్నీ సేమ్ ఇదే టేస్ట్లో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇలా రెడీ చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 10-15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. తడి స్పూని పెట్టకుండా పొడిగా ఉండే స్పూన్తో తీసుకున్నామంటే నిలువ ఉంటుంది. చూసారు కదా, స్వీట్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు కచోడీ కానీ సమోసాతో కానీ దేంతో తిన్నా టేస్ట్ మనం బయట తీసుకున్న స్వీట్ చట్నీ లాగే ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.